బ్రో సినిమా చూసావా? అన్న చూశానా. ఎలా ఉంది? నాకైతే అంటే నేను ఓన్లీ పార్ట్ 1 లో చూసి కరప్షన్ గురించి ఒకటే అనుకోండా, కానీ దీంట్లో ఉన్న సమస్యలు మొత్తము జనాలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఓన్లీ ఫ్యామిలీ గురించి మాత్రమే చూసుకుంటారు. అంటే పక్కలోడు ఏమైనా సంకనాగి పోని అది లేదు, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఎమోషన్ లో మనిషి ఎలా ఉంటారో కరెక్ట్ యాజ్ టు చూపించిండు. నాకు శంకర్ గారు నాకైతే మస్తుగా అనిపించింది. ఇంకోటి కొన్ని సమస్యలు నేను కూడా అంటే రియల్ ఫేస్ చేసిన ఏంటంటే టాయిలెట్ కాడికి పోయినప్పుడు 2 రూపీస్ ఉంటే 3 రూపీస్ తీసుకోవడం, కానీ బస్సులు కూడా కొన్ని దాంట్లో నిజంగా అంటే ఫుడ్ బాగాలేకపోయినా కొద్దిగా దాంట్లో అక్కడ ఆపి వాళ్ళ కమిషన్ కి దాంట్లో గురించి ఇంకా చాలా అంటే హెల్త్ గురించి అంటే ఏమి తెలియనోడు కూడా ఎంతో మంది డాక్టర్లు ఉండరన్నమాట. దాని గురించి ఇంకోటి లైసెన్స్ ఇప్పుడు ఏం డ్రైవింగ్ లాంది ఫస్ట్ పార్ట్ లో కూడా చూపించండి. డ్రైవింగ్ లాన్ ఉంది బైక్లు ఇస్తే ఏమన్నా అదే నీ ఫ్యామిలీ వాళ్ళని కుదిరితే మాటనా అది ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే నీ ఫ్యామిలీ ఒకటే కాదు, అవతల కూడా నీ ఫ్యామిలీని ఆలోచించి అయితే చేయాలనిపిస్తే. బట్ ఫస్ట్ అరగంట బాగుంటుంది మంచి ఎమోషనల్ తోని, తర్వాత కొద్దిగా స్లో అనిపిస్తుంది, మళ్ళీ కొద్దిగా బాగా మళ్ళీ పికప్ ఎత్తుకుంటుంది. మళ్ళీ ఇంకా సెకండ్ హాఫ్ కూడా బాగుంది. లాస్ట్ లో మాత్రం టైటిల్ పడిన తర్వాత పార్ట్ 3 గురించి నెక్స్ట్ ట్రైలర్ ఇస్తారు, అది మాత్రం మిస్ కావకండి. నిజంగా అంటే ఇండియన్ మారాలంటే ఒకవేళ పార్ట్ 3 చూస్తే మాత్రం ఎలా మార్చొచ్చు, అలాంటి నాయకుడు రావాలనేది అయితే మనకు కనిపిస్తుంది. చాలా స్లోగా ఉంది. స్లోగా ఉంది. నేనేమంటున్నా, కరప్షన్ నా కొడుకులకి, అన్యాయాలు చేసే నా కొడుకులకి నచ్చదు. స్లో ఉన్నా కానీ జనాలు మంచిగా ఇదో ఎట్లా మైండ్ సెట్ అనేది ఎలా ఉందంటే అది చూపించిండు. అది మంచి వాళ్ళకి మాత్రమే కరెక్ట్ నిజంగా అంటే అర్థం చేసుకోగలను. కానీ యా నిజంగా అది అదే అనుకున్నా, నా ఫేస్ అనుకున్నా బాగా మొత్తం ఇంకా చెప్పకూడదు. ఆ స్పేస్ మార్క్స్ గురించి నాకు బాగా అనిపించింది. నిజంగా నా గోల్డ్ వినాయలు బంగారం తీసుకొని బాత్రూమ్ ఇవన్నీ కాదన్న, ఆ డబ్బు ఉన్నోళ్ళు అంబానీ ఆదాని ఈ నాయలు ఉన్నారు కదా, ఇంకెవరైనా సరే ఆ నాయలు కూడా పేదవాళ్ళకి ధర్మం చేసి మంచిగా అంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నానా, ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఒరే నువ్వు చచ్చిపోతే ఏం వేసుకోపోవరా, ఏం చేయవురా నాయన, నువ్వు ఎప్పుడైనా సరే మట్టిగా కలిసిపోవాల్సిందే. అలాంటిది పేదవాళ్ళ ఉండేది మంచి చేసి హ్యాపీగా ఇప్పుడు ఆకలితో ఉంటే నాకు అన్నం పెడితే దేవుడు అనుకుంటారు. నువ్వు దేవుని ఆడనేం కాదు, నువ్వే దేవుని రూపంలో. కాకపోతే సినిమా అయితే నా కొడుకులకు నచ్చదు, లంచం తీసుకున్న వాళ్ళకి, మంచి వాళ్ళకైతే ఎప్పటికైనా నచ్చుతుంది. స్లో ఉన్నా కానీ ఒక మంచి మెసేజ్లు అనేటివి బాగుండే అన్నమాట. జనాలు మారేటివి తీసుకోరు ఈ జనాలు, నెగిటివ్ అవి మొత్తం అడల్ట్ ఇలాంటివి అయితే తీసుకుంటారు దొంగ నా కొడుకులు అంతే. రేటింగ్ 5కి 4.2.